గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. మొన్న నిన్న ఇచ్చినటువంటి ప్రాబ్లంకి ఈరోజు సొల్యూషన్ చూద్దామండి. ఏదైనా ఎవరైనా చేసి ఉన్నట్లయితే ఆల్రెడీ రెవెన్యూ అకౌంట్, నెట్ రెవెన్యూ అకౌంటు, అలాగే క్యాపిటల్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్కి సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అది ఏ ఐటమ్స్ ఎందులో చూపిస్తారో కూడా మొన్న డిస్కస్ చేశాను. ఒకవేళ చేసిన వాళ్ళు చెక్ చేసుకోండి, చేయలేని వాళ్ళు ఎక్కించుకోండి. సో హెడింగ్ పెట్టుకోండి, రిమ్సన్ ఎలక్ట్రిసిటీ కంపెనీ లిమిటెడ్ రెవెన్యూ అకౌంట్ for the year ended 31st 12/2015 31/12/2015తో అంతమయ్యే కాలానికి రిమ్సన్ ఎలక్ట్రిసిటీ కంపెనీ లిమిటెడ్ వారి రెవెన్యూ ఖాతా సో డెబిట్ వైపు చూడండి. టు కోల్ అండ్ ఫ్యూయల్, బొగ్గు మరియు ఇంధనము 49,500 49,500. నెక్స్ట్ టు వేజెస్ ఎట్ స్టేషన్, వేజెస్ వేతనాలు 75,000 75,000. నెక్స్ట్ టు రిపేర్స్ అండ్ రీప్లేస్మెంట్స్, రిపేర్స్ అండ్ రీప్లేస్మెంట్స్ 30,000 30,000. టు రెంట్ అండ్ రేట్స్, రెంట్ అండ్ ట్యాక్సెస్, టు రెంట్ అండ్ ట్యాక్సెస్ 9,000. నెక్స్ట్ టు salaries, the salaries of managers 60,000. to directors fees 15,000. to advertisement, ఎనకాలంలో వేసుకోండి 60,000. ఇందులో ప్రీపెయిడ్ ఉంది, తీసేసేయండి. లెస్ ముందుగా చెల్లించినది ప్రీపెయిడ్, ఆల్రెడీ మనకి లెక్కలో ఇచ్చాడండి 5,000 అని, తీసేసేయండి. తీసేసి అడ్వర్టైజ్మెంట్ వచ్చి మనకి 18,000 ఇచ్చారండి. 18,000లో 5,000 తీసేస్తే మనకి 13,000 ఇక్కడ చూపించాలి. టు లా చార్జెస్, to law charges 6,000. to law charges 6,000. to incidental charges, సందర్భోచిత ఖర్చులు, to incidental charges 3,000.
సో నెక్స్ట్ డిప్రిషియేషన్. ఇక్కడ మనం ఒక్కొక్కటి దాని మీద కాలిక్యులేట్ చేయాలండి. ఇవన్నీ మీరు ఇన్నర్ కాలంలో వేసుకుని టోటల్ వేసుకోండి. ఎందుకంటే మనకి జనరల్ బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ సైడు డిప్రిషియేషన్ రిజర్వ్ ఫండ్కి డిప్రిషియేషన్ మొత్తాన్ని కలిపి చూపించాలి. సో డిప్రిషియేషన్ అని మనకి దేని మీద అడిగాడండి? బిల్డింగ్స్. బిల్డింగ్స్ మీద మనకి 1/2% అడిగాడు. 1/2%. ఇన్నర్ కాలంలో వేస్తున్నానండి. 3000 డిప్రిషియేషన్ చార్జ్ చేస్తే వచ్చింది. అలాగే మెషినరీ వచ్చి 1/2%. అంటే 14 15,200 వేస్తే 13,500 వచ్చింది. మెషినరీ వాల్యూ మీద ఇది కట్టాలండి. అలాగే మెయిన్స్ మీద మనకి 5% ఛార్జ్ చేయమన్నాడు. మెయిన్స్ మీద 5% చేస్తే 7,500 మనకి వచ్చిందండి. అలాగే ట్రాన్స్ఫార్మర్స్ మీద మనకి 10% ఛార్జ్ చేయమన్నాడండి. ఈ 10% ఛార్జ్ చేస్తే మనకి 13,000 రూపాయలు మనకి వస్తుంది. అలాగే మీటర్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ మీద మనకి 15% ఛార్జ్ చేయమన్నాడండి. ఇక్కడ ఈ 15% వచ్చి మనకి మెయిన్స్ అమౌంట్, మీటర్ అమౌంట్ వచ్చేమో 15,000 ప్లస్ 9,000 మొత్తం 24,000 మీద 24,000 మీద 15% కట్టండి. కడితే మనకి 3,600 వచ్చిందండి. 3,600 ఇది టోటల్ చేసేయండి. టోటల్ చేస్తే మనకి డిప్రిషియేషన్ అని చెప్పి 30,600 వచ్చింది. నెక్స్ట్ ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్. రుణగ్రస్తుల మీద మనకి రిజర్వ్ కాలిక్యులేట్ చేయమన్నాడండి. ఎంత? బ్యాడ్ డెట్స్ వచ్చి ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ at 5% ఆన్ డెటార్స్. 5% రుణగ్రస్తుల మీద కట్టమన్నాడండి. 4,500. ఇంకేమి ఐటమ్స్ ఏమీ లేవండి. క్రెడిట్ వైపు చూడండి. సేల్స్ బై మీటర్స్, అమౌంట్ వచ్చి 2,62,500 బై సేల్స్ బై కాంట్రాక్ట్స్ 1,50,000 బై మీటర్ రెంట్ 9,000. టోటల్ చేసేయండి. మనకి క్రెడిట్ 4,21,500 వచ్చిందండి. ఇక బ్యాలెన్స్ వచ్చి 1,25,900 వచ్చింది. 1,25,900. 1,25,900 టు బ్యాలెన్స్ carried to net revenue account. నికర రాబడి ఖాతాకు మళ్లింపు అని 1,25,900 చూపించండి.
ఎక్కించండి. ఓకే, నెక్స్ట్ నెట్ రెవెన్యూ అకౌంట్. నెట్ రెవెన్యూ నికర రాబడి ఖాతా, నెట్ రెవెన్యూ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31/12/2015. చూడండి, ఇక్కడ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఏమీ లేదండి, లెక్కలో ఇవ్వలేదు. మనకి రెవెన్యూ ఖాతా నుంచి వచ్చినటువంటి అమౌంట్ బై రెవెన్యూ అకౌంట్ వచ్చి బ్యాలెన్స్ ఎంత వచ్చిందండి, అక్కడ 1,21,125,900. నెట్ రెవెన్యూ అకౌంట్ రెవెన్యూ ఖాతాలో ఉన్న నిల్వని నికర రాబడి ఖాతాకు ట్రాన్స్ఫర్ చేయాలి. అలాగే 2 outstanding interest on డిబెంచర్స్ పై చెల్లించవలసినటువంటి వడ్డీ. ఇక్కడ డిబెంచర్స్ మనకి 4,50,000 ఇచ్చారు. అక్కడ రేట్ ఆఫ్ పర్సంటేజ్ అనేది డిబెంచర్ల ముందు చూడండి 6% అని ఇచ్చాడు. అది ఇంట్రెస్ట్ రేట్ అనేది 6/100. లెక్కలో చెప్తాడు సాధారణంగా, చెప్పకపోతే మనం అప్పు మీద వడ్డీ ఖచ్చితంగా చెల్లించాలి, చెప్పినా చెప్పకపోయినా. అలాగే బై ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ పిలుపుల కాల్స్ ఇన్ ఎరియర్స్, పిలుపుల బకాయిలపై వడ్డీ. కాల్స్ ఇన్ ఎరియర్స్ సో 30,000 ఇంటూ 10/100 ఇంటూ 6/12. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1,500. సో టోటల్ చేసాను, గే ఐటమ్స్ లేవు ఇక్కడ. 1,27,400 1,27,400 టు బ్యాలెన్స్ క్యారీ టు జనరల్ బ్యాలెన్స్ షీట్. ఒక 1,04,000 ఇది నెట్ రెవెన్యూ అకౌంట్. ఇప్పుడు క్యాపిటల్ అకౌంట్ తయారు చేయండి.
Rimson Electricity Company Limited. Rimson Electricity Company Limited. Receipts and expenditure and capital account for the year ending 31st/12/2015. సో మొట్టమొదటిగా ఎక్స్పెండిచర్ 31/12/2014, 31/12/2015 గత సంవత్సరంది ప్రస్తుత సంవత్సరం. టోటల్ రిసీట్స్ వసూళ్ళు, ముప్పై 31/12/2014, 31/12/2015. కరెంట్ ఇయర్ ఇక్కడ రావాలంటే ఇది ప్రీవియస్ ఇయర్ అనమాట. లేదా రిసీట్స్ అప్ టు 31/12/2014 ఏదైనా పర్వాలేదు. ఓకే, టోటల్ ఇప్పుడు చూడండి ఏమేమి మనకి అసెట్స్ ఏమున్నాయో చూడండి. ఇవన్నీ ఫిక్స్డ్ అసెట్స్ అన్నీ ఇక్కడ చూపించండి. ఇక్కడ 2 ఫ్రీ హోల్డ్ ప్రిమిసెస్, స్వాధీన ఆవరణలు, ఫ్రీ హోల్డ్ ల్యాండ్, స్వాధీన భూమి 2,70,000 డాష్ 2,70,000. గత సంవత్సరంలో ప్రస్తుతానికి ఏమీ లేదండి దీంట్లో. ఇస్తే ఎక్కడో చెప్తాడు మనకి. అలాగే నెక్స్ట్ భవనాలు, బిల్డింగ్స్ 1,20,000, ఇదేమో 30,000 ప్రస్తుత సంవత్సరంలో, కలిసి 1,50,000. నెక్స్ట్ మెషినరీ, యంత్రాలు, మెషినరీ 1,80,000, 1,20,000, 3,00,000. ఓకే, నెక్స్ట్ వచ్చి మెయిన్స్ వచ్చి 1,50,000, 90,000, 2,40,000, 2,40,000. నెక్స్ట్ 2 ట్రాన్స్ఫార్మర్స్, 30,000, 30,000, 60,000. నెక్స్ట్ 2 మీటర్స్, 15,000, 30,000, 15,000, 30,000, 45,000. నెక్స్ట్ 2 ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్,
ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ 9,000, 3,000, 12,000. నెక్స్ట్ టు ఆఫీస్ ఫర్నిచర్, అన్ని రకాల ఎన్నైతే ఫిక్స్డ్ అసెట్స్ ఇచ్చాడో అన్నీ ఇక్కడ చూపించాలండి. టు ఆఫీస్ ఫర్నిచర్ మనకి గతంలో 7,500 ఉంది, ప్రస్తుత సంవత్సరం ఏమీ లేదు, 7,500. ఇక రిసీట్స్ సైడ్ వస్తే బై ఈక్విటీ షేర్స్, మీకు ఈక్విటీ వాటాల్లోంచి ఖచ్చితంగా మీకు ఏం చెప్పానండి, లెస్ కాల్స్ ఇన్ ఎరియర్, పిలుపు బకాయిలు, కాల్స్ ఇన్ ఎరియర్స్, ARREARS. కాల్స్ ఇన్ ఎరియర్స్. సో ఇక్కడ లాస్ట్ ఇయర్ ఏమో షేర్స్ వచ్చి 6 లక్షలు ఉంది, ఇదేమో 1,50,000 ప్రస్తుత సంవత్సరం ఉంది, ఇది 7,50,000. కాల్స్ ఇన్ ఎరియర్ వచ్చి లాస్ట్ ఇయర్ ఏమీ లేదండి, ఇప్పుడు ఈ సంవత్సరం 30,000 ఉంది. సో 30,000 ఇక్కడ మనం తీసేస్తే 6 లక్షలు, 1,20,000, 7,20,000. నెక్స్ట్ వచ్చి బై 6% డిబెంచర్స్, 4% డిబెంచర్లు, 4,50,000 డాష్ 4,50,000. టోటల్స్ చేయండి. ఇది 7,90,500, 3,03,000, 10,93,000, 10,50,000, 1,20,000, 11,70,000. ఈ లెక్కలో మనకి ఎప్పుడు కూడా మనకి రిసీట్ వైపు బ్యాలెన్స్ చూపించే వాళ్ళం, ఇప్పుడు మనకి డెబిట్ వైపు వస్తుంది, ఎక్స్పెండిచర్ వైపు చూపిస్తుంది. ఇక్కడ టు బ్యాలెన్స్ ఆన్ క్యాపిటల్ అకౌంట్, టు బ్యాలెన్స్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ అంటే చూడండి 76,500. దీన్ని అసెట్ వైపు మనం చూపిస్తాం అన్నమాట. లేదా డిఫరెన్స్ మీరు టోటల్ అమౌంట్ వేసుకోండి, కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుందని చెప్పాను. 11,70,000, 11,70,000. ఇది క్యాపిటల్ అకౌంట్ అండి. ఎక్కించండి. నెక్స్ట్ జనరల్ బ్యాలెన్స్ షీట్.
జనరల్ బ్యాలెన్స్ షీట్ పైన మామూలు ఏంటంటే రెమిసన్ ఎలక్ట్రిసిటీ కంపెనీ లిమిటెడ్, రెమిసన్ ఎలక్ట్రిసిటీ కంపెనీ లిమిటెడ్ జనరల్ బ్యాలెన్స్ షీట్ as on 31/12/2015. So liabilities, assets. Liabilities, assets. ముందు టోటల్ అమౌంట్ తీసుకొచ్చేయండి క్యాపిటల్ది. టోటల్ అమౌంట్ రిసీవ్డ్ యాజ్ పర్ క్యాపిటల్ అకౌంట్. యాజ్ పర్ క్యాపిటల్ అకౌంట్ 11,70,000. నెక్స్ట్ సన్డ్రీ creditors, sundry creditors 30,000. డిప్రిషియేషన్ ఫండ్ మీకు అందరూ ఇందాక నెట్ రెవెన్యూ అకౌంట్లో విడివిడిగా ఎన్ని రకాలు వేసి టోటల్ అమౌంట్ క్రెడిట్ చేయమన్నాను, డెబిట్ చేయమన్నాను. డిప్రిషియేషన్ ఫండ్ అని చెప్పి ఇక్కడ చూపించేయండి. మామూలుగా వాడు ఇచ్చినటువంటిదేమో 30,000 ప్లస్ 30,600 అండి. సో 60,600. మనకి 30,000 నెట్ రెవెన్యూ అకౌంట్లో, ఆ రెవెన్యూ అకౌంట్లో వచ్చినటువంటిదేమో 30,600, బ్యాలెన్స్ ఫండ్ కింద ఇచ్చింది 30,000. టోటల్ మనకి 30,600 ఇక్కడ చూపించండి. అలాగే నెట్ రెవెన్యూ అకౌంట్ బ్యాలెన్స్, మనకి నెట్ రెవెన్యూ అకౌంట్ బ్యాలెన్స్ వచ్చింది చూడండి. నెట్ రెవెన్యూ అకౌంట్ వచ్చి 1,04,000, 1,04,000. అలాగే అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్, అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్, డిబెంచర్ల మీద చెల్లించవలసిన వడ్డీ అండి. డిబెంచర్స్ మనకి 27,000 కాలిక్యులేట్ చేయడం జరిగింది. ఇక ఆస్తుల వైపు వచ్చేటప్పటికి టోటల్ అమౌంట్ ఎక్స్పెండిచర్ యాజ్ పర్ క్యాపిటల్ అకౌంట్. యాజ్ పర్ క్యాపిటల్ అకౌంట్ వచ్చి మనకి 10,93,500 వచ్చిందండి. ఇక జనరల్ స్టోర్స్ మనకి ఆ అంకణాలు, వాడు ఇచ్చినటువంటి అంకణాలు అన్ని ఐటమ్స్ తీసుకోగా మిగిలిన ఐటమ్స్ అన్ని ఇంకా ఈ ఆస్తుల కింద చూపించాలి. 70,500. నెక్స్ట్ వచ్చి ఆయిల్ వేస్ట్ స్టోర్స్ అండి. స్టోర్స్ మనకి ఆస్తి కాబట్టి 30,000. నెక్స్ట్ సన్డ్రీ డెటార్స్, సన్డ్రీ డెటార్స్ మనకి 90,000 ఇచ్చారు. ఎన్నర కాలంలో వేయండి. మైనస్ లెస్ రిజర్వ్ క్యాలిక్యులేట్ చేస్తాం కదండి. రిజర్వ్ వచ్చి మనకి 4,500 వేసాం చూడండి. తీసేసి చూపించాలి నికరంగా.
85,500. నెక్స్ట్ ప్రీపెయిడ్ అడ్వర్టైజ్మెంట్ ముందుగా చెల్లించిన ప్రకటనలు 5,000 అండి. అలాగే ఇంట్రెస్ట్ డ్యూ ఆన్ కాల్స్ ఇన్ ఎరియర్స్ మీద బకాయి ఉన్నది మనం రెవెన్యూ ఖాతాలో చేసిన చూడండి 1,500. నెక్స్ట్ క్యాష్ ఇన్ హ్యాండ్ బ్యాంక్ 99,000. టోటల్ చేసేసుకోండి. ఇంకే ఐటమ్స్ ఏమండి 13,88,000. ఇది లెక్క అండి. దానికి సంబంధించిన సొల్యూషన్ చేసిన వాళ్ళు చెక్ చేసుకోండి. ఎక్కడైనా తెలియని పాయింట్లో కనుక మీరు వేస్తుంటే ఒకసారి కరెక్ట్ చేసుకోండి. ఓకే. రేపు మరొక సమ్ ప్రాబ్లం చూద్దామండి. ఓకే, థ్యాంక్ యూ.